రాజకీయ విశ్లేషకుడు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే. శ్రీకాంత్ చెప్పండి. నమస్తే. బీఆర్ఎస్లో ఉన్నంత వరకు కవితకు ఉండేటువంటి గౌరవ మర్యాద వేరు. పార్టీ నుంచి బయటికి పంపించిన తర్వాత భావోద్వేగంగా శాసన మండలిలో ఒక వ్యక్తిగా బయటికి వెళ్ళి శక్తిగా తిరిగి వస్తా అన్నారు. సో ఏ శక్తికైనా ఒక ఆయుధం కావాలి, ఆయుధం రాజకీయ పార్టీ కావాలి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉన్నారు. ఈ మధ్యలో ఇక బయటకు వస్తారేమో అన్నటువంటి లీక్స్ కూడా వస్తున్నాయి. ఆయన బయటకు వచ్చి పోయారు ఒకసారి. ఇక ఎట్లాగూ బయటికి రావాల్సిందే, లేదంటే బీఆర్ఎస్ పార్టీ మనుగడ కష్టమవుతుంది. ఇట్లాంటి టైంలో కవిత కొత్త పార్టీ పెడితే ప్రజలు ఆదరించేటువంటి పరిస్థితి ఉందా? దట్టు సిద్దిపేటలో పోటీ చేస్తా హరీష్ రావు మీదనే యుద్ధం ప్రకటిస్తున్నారు కవిత. అంత సామాన్యమైనటువంటి విషయమేనా? ఎట్లా చూడొచ్చు రామ్మోహన్ రావు గారు? శ్రీకాంత్ గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఇల్లాలు కాగానే పండుగ పార్టీ పెట్టడం తేలికే కానీ నేను చెప్పి 2-3 పార్టీలు రిజిస్ట్రేషన్ లో నేను అడ్వకేట్ గా ఢిల్లీ దాకా పోయాను, కానీ రిజిస్ట్రేషన్ కూడా చేయించాను. సమస్య అది కాదు, పార్టీ పెట్టడం తేలికే కానీ పార్టీ నడపడం అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు 2-3 షర్మిలాగా అవుతుందా అంటే ఇప్పుడే కేబినెట్లు పెట్టాల్సిన అవసరం లేదు, కానీ పార్టీ పెట్టి హక్కు అధికారం ఉంటుంది, పెట్టుకోవచ్చు ఎవరే వద్దాను. కానీ పెట్టక ముందే ఆలు లేదు చోరు లేదు కొడుకు పేరు స్వామి అన్నట్టు పార్టీ పెట్టక ముందే నేను 2028 ఎన్నికల్లో 29 అంటున్నాను, 2028 కూడా ఇంకా డిసెంబర్ లో కనుక 25 చివరిలోనూ 29 మొదట్లో జరుగుతాయి. అన్నిటితో కలిపి జమిలీ ఎన్నికలకు పోతే ఖచ్చితంగా 29లో ఎన్నికలు వస్తాయి. అంటే ఢిల్లీ బహుత్ దూరం. ఇప్పుడు మన ఫిబ్రవరిలో ఉంది కదా, అంటే 2029 ఫిబ్రవరి ఎలక్షన్స్ వస్తాయి అనుకుంటే 3 నెలల పాటు రాష్ట్రపతి పాలన విధిస్తారు. 2023 డిసెంబర్ 7 దాకా ఈ ప్రభుత్వానికి అధికం ఉన్నది. డిసెంబర్ 7 కాదు, ఇంకా తర్వాత అసెంబ్లీ సమావేశాలు 12కు 11 పెట్టారు కదా వాళ్ళు. అంటే మొదటి అసెంబ్లీ సమావేశం దాకా, అంటే డిసెంబర్ 2వ వారం దాకా టైం ఉన్నట్టు లెక్క 2028లో. అటువంటిప్పుడు ఒక 3 ఏళ్ళు రాష్ట్రపతి పాలన పెడితే అటు పార్లమెంట్ ఎన్నికలు ఈ 2 కలిసి చేస్తారు కదా, చేయొచ్చు కదా. కనుక చేసే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారి వ్యూహానికి మద్దతుగా ఇచ్చి 2 ఒకేసారి జరుగుతున్న ఎన్నికలు వేరు వేరు చేసింది మోడీ గారు, కేసీఆర్ గారు కదా. 2014 తర్వాత 19లో జరగాల్సిన ఎన్నికలు ముందుకు జరుపుకున్నారు కదా, వాళ్ళిద్దరు అంగీకారంతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం. మోడీ మానియా పనిచేయాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్ కలిపి రావాలని మోడీ కోరుకుంటారు కదా. అంటే వేరు వేరు రావడం వల్ల లాభపడ్డారు. 2018లో లాభపడ్డది అంటే టీఆర్ఎస్ పార్టీ. 2 వేరు వేరు ఎన్నికలు రావడం వల్ల అక్కడేమో అసెంబ్లీ ఎన్నికలకేమో కేసీఆర్ పట్టం కట్టారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ గారికి కూడా 4 సీట్లు బీజేపీకి, 3 సీట్లు కాంగ్రెస్ పోయి అది ఊరించే ముందు జరుపుకున్నారు కేసీఆర్ గారు రాజకీయ చిత్రంతో. ఇప్పుడు ఏంటంటే 2029-28 అని వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని ఉంటది కనుక బీజేపీకి వాళ్ళు జమిలీ ఎన్నికలకి ప్రచారం చేస్తారు. అంటే ఒక 3-4 ఏళ్ళు మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు ఏమి ఆయన ముఖ్యమంత్రిగా ఉండడు. అది గమ్మత్తుగా తెలిసి మాట్లాడి తెలియదు తెలియదు కానీ 10.5 ఏళ్ళు నాదే అన్నారు. మన వాళ్ళు అదిగో పులింటికి దేవత 10.5 ఏళ్ళు అంటే ఇప్పటి నుంచి 10.5 ఏళ్ళు అని అన్నారు కొంత మీడియా సంస్థలు ఉన్నాయి, చూసినాం. కనుక మొత్తం 10.5 ఏళ్ళు అంటే 6 నెలలు అయితే ఉంటాడు ఆయన. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలతో జరిగినా కూడా 2028 డిసెంబర్ 15వ తారీఖు ఆయన ముగుస్తుంది. తర్వాత రాష్ట్రపతి పాలన పెడతారు. 2029 ఎన్నికలు. ఇది మనకు వచ్చేసి అంటే రాముడు ఎవడో రాకాసుడు ఎవడో తెలన్నప్పుడు ఇప్పుడు ఇంకా పార్టీ పెట్టకపోయింది. దీనిలో నేను ఎక్కడికి పోటీ చేస్తానని చెప్తున్నాను. కాదు చెప్తున్నా, ఆమె హక్కుని ఎవరు కాదంటాడు. కానీ ఇప్పుడు పువ్వు తాగుతూ ఉన్నప్పుడే, లతతో ముడిపట్టు ఉన్నప్పుడే విలువ. పువ్వు వాడిపోయి కింద పడిన తర్వాత మళ్ళీ అతుకు పెట్టడం కష్టం. అందుకని ఇక్కడ బీఆర్ఎస్ అంటే ఇక్కడ సార్ పార్టీ పెట్టడం తప్పేం కాదు, ఎవరైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు. కానీ ఆ పెట్టిన తర్వాత ఒక కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. వాస్తవానికి తెలంగాణలో కొత్త నాయకత్వం పుట్టుకురావడానికి ఒక కొత్త పార్టీ ఒక వేదిక అవుతుంది. సో ఆ రకంగా కొంతవరకు బెనిఫిట్ ఉంటుందని చెప్పడం పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. కాకపోతే వీళ్ళ ఫేసే ఉంది ఇప్పటి వరకు. జాగృతి అని ఒక 10 ఏళ్ళ నుంచి చూస్తే కవిత ఫేస్ తప్ప రెండో ఫేస్ లేదు. రేపొద్దున పార్టీ పెడితే రెండో ఫేస్ ఎక్స్పోజ్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఎందుకంటే షర్మిల పార్టీ పెడితే షర్మిల తప్ప వేరే ఎవరూ కనిపించలేదు. షర్మిల తర్వాత కనీసం ఒక సెకండ్ పర్సన్ అనేది వాళ్ళు ఎవరూ లేరు. సో ఇప్పుడు కూడా అట్లాంటి పరిస్థితులు ఎదురుగా ఉన్నటువంటి గ్యారంటీ ఏంటి? ఒకవేళ కవిత పార్టీ పెడితే రెండో తరం నాయకులు ఏమైనా ముందుకు వచ్చి మాట్లాడే పరిస్థితి, ఆ ఫ్రీడమ్ ఉంటుందా? కవితతో అయితే బీఆర్ఎస్ నాయకులు ఎవరు పోరు 99%. ఎవరైనా వెంబడి ఉంటే అప్పుడు షర్మిల గారు, రాఘవరెడ్డి గారు ఒకరిద్దరు పోయినరు. మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కాంగ్రెస్ లో ఉన్నారు. ఏది మన రామచంద్రరావు గారు, రాఘవరెడ్డి గారు కొంచెం ఏమైనా కొంచెం కాంగ్రెస్ లో పేరున్న వాళ్ళు ఆ వెంబడి పోయి షర్మిల గారు వెంబడి మళ్ళీ వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు ఇది కూడా అంతే అంటున్నాను. ఇక్కడ కనీసం అట్ల పేరున్న వాళ్ళు కూడా ఎవరు లేరు కవిత గారికి. అందుకని ఏమంటా అంటే పార్టీ పెట్టడం కోపం వస్తే కొత్త పార్టీ పెడితే సక్సెస్ కావు.
ఇప్పుడు ఒకనాడు ఐక్యం ఉన్నప్పుడు మీద సక్సెస్ అయినాయి. చిరంజీవి లాంటి వాడు మట్టి కొట్టుకుపోయింది. చిరంజీవి గారు లాంటి వాడు 18 సీట్లు గెలుచుకొని 16% ఓట్లు గెలుచుకున్న వాడే మళ్ళీ పార్టీ మెర్చి చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా మొదటిసారి పోటీ చేయలేదు, రెండోసారి పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయారు. మూడోసారికి జ్ఞానోదయం అయి టీడీపీతో పొత్తు పెట్టుకుంటే తప్ప సాధ్యం కాదు, బీజేపీ టీడీపీ బంధం అంటేనే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో రాగలిగింది కదా. తెలంగాణలో చూస్తున్నాం, ఎక్కడ పోటీ చేసినా 10 ఓట్లు వస్తే చూస్తున్నాం. కనుక నేను ఏమంటున్నా అంటే అటువంటి చరిస్మా ఉన్న నాయకులు పోయినప్పుడు మీరు పార్టీ పెట్టడం తప్పు కాదు, కానీ మరో షర్మిల కాబోతుందా అనే మాట వస్తుంది. అది షర్మిల గారికి కవిత గారికి పోలికే లేదంటున్నా. షర్మిల గారికి ఆవేదనలో అర్థం ఉంది ఎవరికైనా. ఎందుకంటే ఆమెకు తండ్రి ఉన్నప్పుడు విలువ ఇయ్యలేదు, అన్న కోసం పనిచేసినాడు విలువ ఇయ్యలేదు. చివరికి అన్నాధికారులు కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు ఒక బిడ్డ, ఒక బిడ్డ చెల్లి, ఒక ముఖ్యమంత్రి చెల్లి, ఒక ముఖ్యమంత్రి బిడ్డ, కానీ ఏం జరగలేదు. నీకు అంత కాదు కదా, అన్ని రకాలుగా ఆదరించిండు. ఒకసారి ఎంపీ, ఒకసారి ఎమ్మెల్సీ. అసలు నువ్వు నిజామాబాద్ పోయినామంటే రాజు బెడలే, రవి తేజం, రాణి బెడలే అంటే మీకు స్వాగతం చెప్పారు. అంటే కేసీఆర్ గారు అండ ఉన్నప్పుడు వేరే ఉంటది పార్టీ. కేసీఆర్ గారితో సహా అంటున్నాను, ఆయన పార్టీ అండ లేకపోతే కేసీఆర్ గారు వ్యక్తిగతంగా బయటకు వస్తే వేరుగా ఉంటది అంటున్నాను నేను. ఒక ఐకానే కావచ్చు బీఆర్ఎస్ పార్టీకి, వ్యవస్థాపకత కావచ్చు, వ్యవస్థాపకులే సార్ సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ 1 సెకండ్ సార్ మీ దగ్గరకు వస్తారు. ఒక్క నిమిషం సార్, కమ్ బ్యాక్ టు యూ. శ్రీకాంత్ గారు ఒక మాట చెప్తాను. ఎన్టీ రామారావు గారు లాంటి వాడితే తన సొంత పార్టీ పోతేనే పక్కకు పోయి చచ్చిపోయేదాకా పార్టీ బయట ఉన్నాడు కదా, చూసినామా లేదా? అంత వ్యవస్థాపకుడు అంతకన్నా ఎవరు కాదు కదా వీళ్ళందరూ కూడా. అందుకని సమస్య లేదు. కవిత గారి ఆలోచన బాగానే ఉండొచ్చు, ఆమె ఇష్టమే కావచ్చు, కానీ అది సక్సెస్ఫుల్ అవుతుందని అయితే అనుకుంటలేదు.